మీకు ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళు ఎదురయ్యారా? ఎప్పుడైనా ఇలాంటి అనుభవం మీకు దొరికిందా? లేదు అంటే మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా బాధ పెట్టారా? వాళ్ళ మాటలతోటి మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టారా? అలా అయితే ఇలాంటి ఈ వీడియోని మీరు తప్పకుండా వాళ్ళకి షేర్ చేయవలసిందే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విశాలితో ముచ్చట్లు. ఇవాళ ఒక చిన్న స్టోరీతో మీ ముందుకొచ్చానండి. సో, ఒక ఊర్లో ఒక కొడుకు, వాళ్ళ నాన్న కలిసి ఇద్దరు ట్రైన్‌లోని ప్రయాణం చేస్తున్నారు. ఆ కొడుకు సుమారుగా 25 సంవత్సరాలుంటాయి. తండ్రి కొంచెం పెద్దవాడు. సో, ఆ అబ్బాయి కిటికీ దగ్గర కూర్చున్నాడు. కూర్చొని బయట ప్రపంచాన్నంతా చూస్తున్నాడనమాట. చూస్తూ ఉంటే ఆయనకి ట్రైన్ ఎళ్తూ ఉంటే చెట్లన్నీ వెనక్కెళ్తున్నట్టుగా అన్నీ ఉన్నాయి. వాళ్ళ నాన్నతోటి చాలా సంబరపడిపోతూ, చిన్న పిల్లల్లా సంబరపడిపోతూ, "నాన్న, నాన్న చూడు చూడు చెట్లన్నీ మన వెనక్కి వెళ్ళిపోతున్నాయి. కొండలన్నీ కూడా దగ్గరగా వచ్చేస్తున్నాయి. మబ్బులు కూడా కిందకున్నట్టున్నాయి. చూడు చూడు నాన్న" అని చెప్పి చిన్న పిల్లల్లాగా సంబరపడిపోతూ చెప్తున్నాడనమాట. ఆ ఎదురుగా ఇంకొక ఫ్యామిలీ కూర్చున్నారు. వాళ్ళు చూస్తున్నారు. చూసి, "ఏంటి ఈ పిల్లడు చూస్తే పెద్దవాడిలా ఉన్నాడు. అన్నీ చిన్న పిల్లల్లాగా మాట్లాడుతున్నాడు. చిన్న పిల్లల్లాగా చూస్తున్నాడు. ప్రతిస్పందిస్తున్నాడు అన్నీను" అనేసిను ఆహ్, వాళ్ళకి డౌటొచ్చింది. వాళ్ళేమన్నారంటే అతనితోటి వాళ్ళ తండ్రితోటి, "మీ బాబుకి ఏమైనా ప్రాబ్లమ్ ఉందేమో ఒకసారి డాక్టర్‌కి చూపించలేకపోయారా?" అని అడిగారంట. అంటేను ఆయన తండ్రి చెప్పాడు, "ఇప్పుడే మేము హాస్పిటల్ నుంచి వస్తున్నామమ్మా. వాడికి ఈరోజే కళ్ళొచ్చాయి. అందుకే బయట ప్రపంచాన్నంతా చూసి వాడలా స్పందిస్తున్నాడు. హ్మ్. సో, వాడి కళ్ళతో వాడు ఫస్ట్ టైమ్ అన్ని ప్రపంచాన్నంతా చూస్తున్నాడు. అందుకే వాడు అలా స్పందిస్తున్నాడమ్మా" అనేసి చెప్పారంట. సో, ఆ ఎదురుగా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు, "అయ్యో! మనకు తెలియకుండా మనం ఒక మాట అనేసామే. చాలా తప్పైపోయింది. సో, మనం ఎప్పుడూ కూడా ఇలా మాట్లాడకూడదు. మనకు తెలుసుకొనైనా మాట్లాడాలి, లేదా ఆలోచించైనా మాట్లాడాలి" అని చెప్పేసి వాళ్ళు బాధపడ్డారంట. చిన్న స్టోరీయే కానీ మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. సో, మనం గూడా ఒక్కొక్కసారి వేరే వాళ్ళని ఒక మాట అనేస్తాం. లేదా అంటే మనల్ని వేరే వాళ్ళు అనేస్తూ ఉంటారు. సో, ఎప్పుడూ కూడా మనం వెంటనే ఒక మాట అనడం చాలా తప్పు. మనకు చూసిందే మనం కరెక్ట్ అని అనుకోవడం కూడా చాలా తప్పనమాట. సో, ఇంగ్లీష్‌లో ఒక సేయింగ్ ఉంది కదా! డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అనేసి. అలాగా చూసిందే నిజమని నమ్మకూడదు. మనం తెలుసుకొని మాట్లాడాలనమాట. సో, ఈ చిన్న కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.